పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని చూద్దాం. 94వ కీర్తన 19వ వచనం చదువుతూ ఉన్నాను. ఈ వచనంలో ఇలాగా వ్రాయబడి ఉంది: నా అంతరంగముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేయుచున్నది. ప్రియమైన వారలారా, దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తూ ఈ 94వ కీర్తన ఈ 19వ వచనంలో ఆయన దేవుని పాదాల దగ్గర ప్రార్థిస్తూ ప్రస్తావించినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటనంటే, నా అంతరంగమందు విచారములు హెచ్చైపోయినప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలగచేసింది అని దేవుడు చేసినటువంటి కార్యాన్ని, దేవుని యొద్ద తను పొందినటువంటి అద్భుతమైనటువంటి మేలును ప్రస్తావిస్తూ ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి మిత్రులారా, మన జీవిత యాత్రలో మనం కూడా చాలాసార్లు మన ముందున్నటువంటి శ్రమలను, మన ముందున్నటువంటి కష్టాలను మనము జ్ఞాపకం చేసుకొని ఇన్ని సమస్యల, ఇన్ని కష్టాల, ఇవన్నీ ఎలా తట్టుకోవాలి, వీటన్నిటి నుంచి ఎలాగ బయటికి రావాలి, నాకు ఇన్ని సమస్యలైతే ఎలాగా, ఇన్ని బాధలైతే ఎలాగా, ఇన్ని కష్టాలైతే ఎలాగని మనము చాలాసార్లు మన ముందున్న వాటిని చూసి కృంగిపోయి బలహీనమైపోయి మనము చేయాల్సిన కార్యాలు కూడా చేయలేకుండా ఈరోజు నిరుత్సాహపడిపోయి చాలా ఇబ్బంది గురవుతూ ఉన్నాం. కానీ ఈరోజు మనం నెమ్మది చేత నింపబడి ఇది వరకు ఎన్నడూ చూడనటువంటి అద్భుతమైన గొప్ప సంగతులు మనము చూసి అనుభవించి ఈరోజు మేలు పొందాలి అని అంటే మన ముందు ఉన్న సమస్యల వైపు చూడడం కాదు, కానీ ఇంతవరకు దేవాది దేవుడు నీ జీవితంలో చేసినటువంటి కార్యాలు, దేవుని ద్వారా మనం పొందినటువంటి మేలులు, దేవుడు మన జీవితాలలో ఇంతవరకు జరిగించిన ఆశ్చర్యమైన కార్యాలను మనము గుర్తు చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే మనకి ఈరోజు ధైర్యం కలుగుతుంది. ఇక్కడ ఈ భక్తుని యొక్క ప్రార్థన చూస్తే, ప్రియులారా, ఇంతవరకు నా జీవితంలో చాలా విచారములు నన్ను ఇబ్బంది పెట్టినాయి. చాలాసార్లు నేను విచారపడి బలహీనమైపోయిన సందర్భాలు, నిరుత్సాహపడిన సందర్భాలు, ఇక నా జీవితంలో ఓడిపోయాను అనుకునే పరిస్థితులు నా జీవితంలో చాలాసార్లు ఎదురైనాయి. అయితే నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలగచేసింది అని ప్రియమైనటువంటి వారలారా ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అవును, మన జీవితంలో ఇంతకాలం దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో, ఎన్ని అద్భుతాలు జరిగించాడో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు ప్రభువారు చేశారో, ఇవన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇంతకాలము అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య నుండి కూడా విడుదల కలగచేస్తాడు. ఇంతవరకు అనేకమైనటువంటి ప్రమాదాల నుండి, మరణకరమైన వ్యాధుల నుంచి తప్పించిన దేవుడు ఇప్పుడు నీ ముందున్నటువంటి ఆ బలహీనత నుంచి విడిపించగలడు, ఆర్థిక బాధల నుంచి విడిపించగలడు. ప్రధానంగా ఏ సమస్య విషయంలో అయితే నువ్వు కృంగిపోతూ ఉన్నావో, ఏ సమస్య విషయంలో నువ్వు నలిగిపోతూ ఉన్నావో, ఆ సమస్య నుంచి ఖచ్చితంగా ఆయన తప్పించగలడు. ఎందుకు అనంటే, గత కాలంలో దేవుడు కార్యాలు చేశాడు కనుకనే నేటి వరకు సజీవ లెక్కలో మనం ఉన్నాం. గత దినాలలో ఊహించనటువంటి అనేకమైన కార్యాలు దేవుడు చేశాడు. నీ జీవితంలో ఎదురైన ఎన్నో పరిణామాల విషయాల్లో దేవుడు తన కృపను చూపిస్తూనే వచ్చాడు. కనుక ఈరోజు నీవు సజీవంగా ఉన్నావు, క్షేమంగా ఉన్నావు. కనుక విలువైన సమయంలో మన ముందున్నటువంటి సమస్యల వైపు చూస్తే మనకు అధైర్యం కలుగుతుంది. కానీ ఇంతవరకు ప్రభు చేసినటువంటి కార్యాల వైపు, కార్యాలు చేసినటువంటి దేవుని వైపు చూస్తే ధైర్యం కలుగుతుంది.
కనుక ఇక్కడ భక్తుడు చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ తన జీవితంలో ప్రభు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కనుక గత కాలంలో నా అంతరంగంలో మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా అన్ని విధాలుగా నేను మానసికమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొన్నాను. ఆ విచారముల వల్ల నేను కృంగిపోయాను, సమస్యలిపోయాను, బలహీనమైపోయాను. ఇంకెక్కడతో నా జీవితం ఇంక అయిపోయిందేమో అనుకున్నాను. కానీ నీ గొప్ప ఆదరణ, అవును ప్రియులారా, దేవుని ఆదరణ చాలా గొప్పది. దేవుని కార్యాలు చాలా గొప్పవి. కనుక ఆ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలగచేసి నన్ను తెప్పరిలా చేసింది, నన్ను నిలబెట్టింది, బలపరిచింది. ఈరోజు అదే దేవుడు, అదే ఆత్మ, అదే శక్తి గత కాలంలో ఎన్నో విషయాలలో దేవుడు ఆ శక్తి నిన్ను విడిపించింది. దేవుడు నిన్ను విడిపించాడు ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో. కనుక ఇంతవరకు ప్రభు చేసినటువంటి కార్యాల వైపు చూస్తే, ఇంతవరకు ప్రభు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే నీకు ధైర్యం కలుగుద్ది. తద్వారా దేవుడు ఇప్పుడు కూడా నీకు నెమ్మదిని కలుగచేస్తాడు.